నమస్తే అండి. వెల్కమ్ టు టఫ్ అండ్ ఫిట్ విత్ ప్రియా. చాలా థ్యాంక్స్ అండి. నా డ్యాన్స్ వీడియోని మీరు ఎంకరేజ్ చేసినందుకు చాలామంది చెప్పారు, చాలా బాగా చేశారు, ఇట్స్ వెరీ గ్రేస్ఫుల్ అని. చాలా ఏళ్ళ తర్వాత డ్యాన్స్ చేశాను. వర్కౌట్స్ ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్నాను. వెల్నెస్ సెంటర్లో కాకుండా ఇంట్లో కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒకటి బరువు తగ్గాలని, ఇంకోటి హెల్తీ లైఫ్ లీడ్ చేయాలని, ఏదో ఒక వర్కౌట్ ఉండాలి అని ఒక కాన్సెప్ట్. ఈరోజు మనం ఏ విషయం మీద డిస్కస్ చేద్దామంటే, మనం ఈ డైటింగ్ ఆర్ బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక్క విషయం మీద మనం డిస్కస్ చేద్దాము. బరువు తగ్గాలి, ఒక హెల్తీ లైఫ్ నేను లీడ్ చేయాలి, నేను వేరే వాళ్ళ మీద ఎప్పుడు బర్డన్గా వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఐఎమ్ 40+, ఇంకొక 20 years తర్వాత కానీ, 30 years తర్వాత కానీ, ఒక 15 or 10 years తర్వాత కానీ నేను నా పిల్లల మీద డిపెండ్ అవ్వకూడదు. హెల్త్ వైజ్గా వాళ్ళకి నేను ఎప్పుడు బరువు అనిపించకూడదు. ఓ ఇదేంటి మమ్మీ నడవలేకపోతుంది, ఆర్ ఆల్వేస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ అనే ఒక్క ఇబ్బంది నా వల్ల నా పిల్లలు కానీ, నా దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ మై హస్బెండ్ కానీ ఎప్పుడూ అనిపించకూడదు. ఐ షుడ్ ఆల్వేస్ లీడ్ ఏ వెరీ ఫిట్ అండ్ హెల్తీ లైఫ్, వెరీ యాక్టివ్ లైఫ్. సో మనం ఏమనుకుంటాం, ఫస్ట్ మనం బరువు తగ్గించాలి. నేనేం బాడీ షేమింగ్ చేయట్లేదు. నా బాడీ నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం. నాకు ఎలా ఎంత ఒళ్ళు పెంచుకోవాలనుకుంటానో అది నా ఇష్టం. సో నోబడీ హస్ గాట్ ఎనీ రైట్ టు కమెంట్. బట్ స్టిల్ ఒక హెల్తీ లైఫ్ లీడ్ చేయాలంటే బరువు తగ్గించి ఒక లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని మనం లీడ్ చేసుకోవచ్చు. సో ఆ డెసిషన్ నేను తీసుకున్నాను. ఇట్ ఈస్ మై ఓన్ సెల్ఫ్ డెసిషన్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మైండ్ని మనం సెట్ చేసుకోవాలి. బాడీకి మనం ఎట్లా న్యూట్రిషన్ ఇస్తున్నామో మైండ్ కూడా అంతే న్యూట్రిషన్ అవసరం. ఇన్ఫ్యాక్ట్ బాడీ కన్నా మైండ్కి న్యూట్రిషన్ చాలా అవసరం. సో ఆ న్యూట్రిషన్ ఏంటి అనేది, ఆ విషయం మీద మనం ఒక చిన్న చర్చ చేసుకుందాము. మన బాడీకి ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, వైటమిన్స్, కాల్షియం, మైక్రోన్యూట్రియన్స్, అట్లా అన్ని బ్యాలెన్స్డ్ డైట్ చాలా అవసరం. ఎవ్రీథింగ్ షుడ్ బి. ఏది కొంచెం తక్కువైనా మన బాడీకి అది ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగే మన మైండ్కి కూడా న్యూట్రిషన్ అవసరం. అది ఏంటనుకుంటున్నారు? దట్ ఈస్ సఫిషియంట్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్. బరువు ఎలా తగ్గాలి, ఎంత బరువు నెలకి లేకుంటే వారానికి మనం తగ్గొచ్చు, ఆర్ ఒక సంవత్సరానికి మనం తగ్గొచ్చు. ఇప్పుడు ఎవరైనా ఒక 3 kgs ఎక్స్ట్రా బరువు ఉందనుకుందాం, లేకుంటే ఒక 5 kgs, వాళ్ళు ఇట్టే ఒక 2 monthsలో తగ్గిపోతారు. కానీ నాలాంటి వాళ్ళు ఎవరైతే 50 kgs తగ్గాలో, ఒక ఐడియల్ వెయిట్కి రావాలి, ఆర్ 40 kgs తగ్గాలి, ఒక ఐడియల్ వెయిట్కి రావాలి. ఐడియల్ వెయిట్ అంటే ఏంటి? మన హైట్కి తగ్గ బరువు. దాంతోపాటు మన వయసు కూడా అందులో ఉంటుంది. అంటే బరువు ఎలా మనం చూస్తాము? హైట్ విల్ బీ ఇంక్లూడెడ్, హైట్, వెయిట్ అండ్ ఏజ్. ఈ 3 ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసుకొని అది ఐడియల్ వెయిట్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎ చైల్డ్ హూ ఈజ్ 10 years ఓల్డ్ అండ్ ద హైట్ ఈజ్ అరౌండ్ 5'2", వాళ్ళకి ఒక్క వెయిట్ ఉంటుంది. అదే వన్ పర్సన్, ఎల్డర్లీ పర్సన్ హూస్ 40 అండ్ హైట్ ఈజ్ 5'2", దేర్ ఐడియల్ వెయిట్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. సో ఈ స్టాటిస్టిక్స్ మీద నేను మాట్లాడను. ఐ విల్ ఓన్లీ సే వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? మన వయసు తగ్గట్టు హైట్ ఎంత ఉన్నా, హైట్ ఏంటి, హైట్ తగ్గట్టు మనం ఎంత బరువు ఉన్నాము, మన వయసుకు తగ్గట్టు బరువేనా.
కాదు, మన వయసు తగ్గట్టు బరువు కాదు అన్నప్పుడు దెన్ యూ హ్యావ్ టు రెడ్యూస్. సో ఎలా రెడ్యూస్ చేయాలి? మనం లాంగ్ టర్మ్ గోల్ తీసుకుంటున్నామా, షార్ట్ టర్మ్? లాంగ్ టర్మ్ అంటే ఒక 12 monthsకి మనం స్ప్రెడ్ చేసుకుంటున్నామా లేకుంటే 6 monthsకి అనేది మనం ఫస్ట్ డిసైడ్ అయిపోవాలి. అదే ముందే చెప్పాను కదండి, బరువు ఎక్కువ ఉంటే ఇట్స్ లాంగ్ టర్మ్, బరువు తక్కువ ఉంటే ఇట్స్ షార్ట్ టర్మ్. కానీ ఒకటైతే నేను చెప్తానండి, ఇక్కడ ఒక 7 years ago మై ఫ్రెండ్ కేమ్ ఫ్రమ్ చెన్నై. పేరు నేను చెప్పను. ఆవిడ ఇక్కడ 2 years ఉన్నారు హైదరాబాద్లో. షీ కేమ్ ఫర్ హర్ ఓన్ వర్క్, కొంచెం పని మీద వచ్చారు. సో ఆవిడకి మా అమ్మ ఇక్కడే ఉంది. షీఈ్ ఆల్రెడీ స్టేరింగ్ ఎట్ మీ, చెయ్యి ఎక్కడ పెట్టావు అన్నట్టు. గ్లూట్స్ దగ్గర అంటే బట్స్ దగ్గర, బ్యాక్ దగ్గర ఎక్కువ ఫ్యాట్స్ అక్యుములేట్ అయి ఉన్నాయి. అది జెనెటికల్ కావచ్చు, ఆర్ కుడ్ బి ఎనీ రీజన్. మేబీ ఎక్కువసేపు కూర్చొని పని చేయటం వల్ల కూడా అది కావచ్చు. సో ఆవిడ ఏం చేసుకున్నారు అంటే జస్ట్ లైక్ దట్ లైపోసెక్షన్ చేసుకున్నారు. సో షీ ఈస్ లుకింగ్ వెరీ గుడ్ దెన్, నో డౌట్ అబౌట్ ఇట్, అన్డౌటెడ్లీ. ఇన్ఫ్యాక్ట్ అది కూడా చాలా ఈజీ ప్రొసీజర్ కాదు. షీ వెంట్ త్రూ లాట్స్ ఆఫ్ హార్డ్షిప్. షీ హ్యాడ్ గుడ్ న్యూట్రిషనల్ ఫుడ్ అండ్ వాళ్ళు ఏం చేశారంటే ఏదో రాడ్స్ పెట్టేసి ఫ్యాట్ని కరిగించి ఒక 2 or 3 liters ఆఫ్ ఫ్యాట్ని తీసేశారంట. సో నాకు ఆ ప్రొసీజర్ అయితే తెలీదు, ఆవిడ చెప్పిందే నాకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఆ పిక్స్ కూడా నాకు చూపించారు ఆవిడ. ఆఫ్టర్ దట్ షీ వాస్ లుకింగ్ వెరీ గుడ్. బట్ నౌ రీసెంట్గా నేను ఆవిడ పిక్స్ చూసినప్పుడు షీఈ్ అగైన్ బ్లోటెడ్. అయితే నేను ఆవిడతో మాట్లాడాను. ఐ స్పోక్ టు హర్ month ago or 1.5 months ago. ఏంటమ్మా మళ్ళీ అయితే లైపోసెక్షన్ చేయించుకోండి అంటే షీ సెడ్ నో ప్రియా, వి కాంట్ డూ. అది ఒక్కసారే మనం చేయగలుగుతాము, ఇట్స్ ఓన్లీ వన్ టైం, నౌ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. సో అది చేయలేను, అది చేయకూడదు. సో ఇప్పుడు మీరు గమనించారండి, మనం కత్తిరి కింద వస్తే అది ఒక్కసారి, కానీ అది మనం వర్కౌట్ ఎవ్రీడే కన్సిస్టెంట్గా చేసుకుంటూ పోతే మన గోల్ని మనం సాధించవచ్చు. యా దానికి మనకి అవసరమైనది ఏంటంటే రైట్ నాలెడ్జ్. మన బ్రెయిన్కి మనం రైట్ నాలెడ్జ్ మనం ఇవ్వాలి. వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్ఫ్ డిటర్మైన్డ్. నేను బరువు తగ్గుతాను, ఎట్టి పరిస్థితిలో ఎలాంటి డీవియేషన్ లేకుండా, ఎలాంటి టెంప్టేషన్ లేకుండా, ఎవరు ఎలాంటి ఫుడ్ నా పక్కన పెట్టినా నేను తినను, నాకు సంబంధించిన న్యూట్రిషనల్ హెల్దీ ఫుడ్డే తింటాను అనే ఒక కాన్సెప్ట్ మనం డైజెస్ట్ చేసేసుకోవాలి. ఫర్ ఇన్స్టెంట్, ఇది ఒక చిన్న రెఫరెన్స్ కాంటెస్ట్ ఒకటి చెప్తున్నాను, చాలా చిన్నది ఒకటి. నేను వెల్నెస్ సెంటర్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ప్రొఫైల్ ఇస్తారు, అంటే ప్రొఫైల్ కాదు, ఒక బుక్లెట్ లాంటిది. అందులో వి షుడ్ రైట్ అవర్ ప్రొఫైల్. కానీ మా కోచే రాశారు. షీ వెంట్ ఆన్ ఆస్కింగ్ వాట్ ఈజ్ యువర్ హైట్, వాట్ ఈజ్ యువర్ వెయిట్ ఆవిడే చూశారు, హైట్ ఆవిడ చూశారు, ఏజ్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఆవిడ తీసుకుంటూ మీరు లంచ్లో ఏం చేస్తారు, బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు, డిన్నర్లో యూజువల్లీ ఏముంటుంది, ఏ టైంలో డిన్నర్ చేస్తారు, ఎన్ని రోజులు బయట ఆహారం అంటే హోటల్స్లో, రెస్టారెంట్స్లో ఎన్నిసార్లు తింటారు ఇన్ ఏ మంత్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెక్స్ట్ స్నాక్స్ ఎన్నిసార్లు తింటారు. నేనేం చెప్పాను ఆవిడతో అంటే, ఇది వాస్తవం. ఏం చెప్పానంటే ఐ ఈట్ స్నాక్స్ ఎవ్రీ టైమ్. అసలు రోజుకి ఎన్నిసార్లు అంటే మేబీ అరౌండ్ 25 to 30 times. మాకు ఇక్కడే పక్కనే ఒక 1.5-2 kilometers వీ హ్యావ్ ఎ సూపర్ మార్కెట్. ఎవ్రీ సండే వీ క్యారీ 6 loaded bags. అన్నీ పిండి వంటలు, జంతికలు, మురుకులు, వాట్ నాట్, చిప్స్,
సునుండలు, అన్నీ, ఎవ్రీథింగ్, నేమ్ ఇట్, అండ్ చిక్కీస్, లేస్, పొటాటో చిప్స్, ప్రింగిల్స్, అట్లా అన్నీ, ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ ద గ్రాసరీస్. బట్ దీస్ ఆర్ ది చాక్లెట్స్, బిస్కెట్స్, అన్నీ, ఎవ్రీథింగ్, నేమ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ టు ఇట్. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఐ స్టాప్ హ్యావింగ్ ది జంక్ ఫుడ్స్, స్నాక్స్ని టోటల్గా అవాయిడ్ చేశాను. ఇప్పుడు మీరు ఎలాంటి తిండి పదార్థాలు నా ముందు పెట్టినా ఐ విల్ నాట్ హ్యావ్ ఇట్. నా మైండ్ని నేను కంట్రోల్లో పెట్టుకున్నాను. ఐ హ్యావ్ గివెన్ సఫిషియంట్ నాలెడ్జ్ టు మై మైండ్ దట్ ఇట్ ఈజ్ ఎ నో. నాలుకకి చాలా టేస్టీగా ఉండొచ్చు, కానీ నా హెల్త్కి అది చాలా 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 హాని చేస్తుంది. So something which is very tasty, loaded with sugar, carbohydrates, preservatives and saturated fats are always harmful to me అనేది నేను ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. సో అవి నేను టోటల్గా అవాయిడ్ చేశాను. మీరు నమ్మినా ఒకటే, నాకు నమ్మకపోయినా ఒకటే. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను షుగర్ ముట్టుకోలేదు. సో నేను ఏం చేశానంటే ఐ స్విచ్ టు బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను అంటే నేనని నాకు కోస్తో చెప్పాను. దెన్ వాట్ షీ టోల్డ్ ఇస్, బ్రౌన్ షుగర్ ఎందుకు వాడతానంటే ఫ్రెష్ లెమన్ జ్యూస్ వాడినప్పుడు హనీ కాకుండా ఐ వాజ్ టేకింగ్ బ్రౌన్ షుగర్. వాళ్ళ పాప, షీస్ ఇన్ ఇంటర్ సెకండ్ ఇయర్, ఆవిడ ఏమన్నారంటే, యు సీ మై కోచ్, that she's a lady, she's having sufficient knowledge, when her whole family she has educated with that particular knowledge. ఆ aura అనేది, ఆ పాజిటివ్ వైబ్స్ అనేది ఎంటైర్ ఫ్యామిలీలో ఉంది. అందుకే ఒక గర్ల్కి ఒక లేడీకి మనం ఎడ్యుకేట్ చేస్తే ద హోల్ ఫ్యామిలీ బికమ్స్ ఎడ్యుకేటెడ్ అని. అది ఎగ్జాక్ట్లీ నేను అక్కడ కూడా చూశాను. షీ టోల్ మీ, ఆంటీ ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇన్స్టెడ్ గో ఫర్ కోకోనట్ షుగర్. అదేంటో కూడా నేను ఇప్పుడు దాకా నేను టేస్ట్ చేయలేదు, నాకు తెలియదు కూడా. బట్ స్టిల్ I didn't go to buy that thing because sugar ni totally avoid chesanu. So the day you think you want to lead a healthy life, avoid all refined products. Oil దగ్గర నుంచి కానీ, ఫ్లోర్, ఆటా, షుగర్, అన్నీ, ఎవ్రీథింగ్ రిఫైన్డ్ థింగ్స్, ప్రాసెస్ థింగ్స్ అవాయిడ్ చేసేయండి. ప్రిజర్వేటివ్స్ అవాయిడ్ చేసేసేయండి. Then be very systematic, disciplined. Have your breakfast like a king. Breakfast ఒక రాజులాగా తినేయండి. ఎక్కువ మీకేం కావాలంటే తినండి. అది ఎందుకంటే రోజంతా మనకుంది, అది డైజెస్ట్ అవ్వటానికి, ఎనర్జీ కన్జంప్షన్కి. బికాస్ హోల్ డే వీఆర్ డూయింగ్ సమ్ ఆర్ అదర్ వర్క్. రోజంతా మనం ఏదో ఒక పని చేస్తున్నాం కాబట్టి అది కన్జ్యూమ్ అయిపోతుంది. మధ్యాహ్నంలో మనం ప్రోటీన్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అండ్ రాత్రి వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తక్కువ తీసుకొని మోర్ ఆఫ్ ఫైబర్ ఫుడ్ అండ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం ఇట్ ఈస్ బెటర్. అండ్ రోజంతా హైడ్రేట్ అవ్వటం ఈజ్ ఈవెన్ మోర్ షుడ్ అండ్ మస్ట్. బాడీ కంటిన్యూస్గా హైడ్రేట్ అవ్వాలి. మనం నీళ్ళు అనేది తాగాలి. సో ఎంత నీళ్ళు తాగాలి, ఎప్పుడు తాగాలి అనేది మనం ఇంకొక వీడియోలో చేసుకుందాం. బట్ స్టిల్ ఒక జస్ట్గా కూడా చెప్తాను. మీ బరువు ఎంత ఉందో దాన్ని బట్టి వాటర్ తీసుకోవాలి. సపోజ్ 1 person is 20 kgs అంటే 1 liter. If the same person is 60 kgs then 3 liters. అంటే every 20 kgకి 1 liter of water is mandatory. ఇప్పుడు నేను 100 కిలోలు ఉంటే 5 liters, నేను 80 kgs అయితే 4 liters. ఆ ప్రకారంగా మనం తీసుకోవాలి.
సో ఈ టాపిక్ మీద వీ కెన్ హ్యావ్ అనదర్ సెషన్, బట్ దిస్ ఇస్ ఇన్ జనరల్. మన బరువు ఎంత ఉన్నామో దాన్ని బట్టి వాటర్ తీసుకోవాలి. సో ఎవ్రీ 20 kgsకి 1 లీటర్ ఆఫ్ వాటర్. రాత్రిపూట నీళ్ళు ఎక్కువ తీసుకోవద్దు. సో దిస్ ఈస్ ద బేసిక్ నాలెడ్జ్ వీ రిక్వైర్ టు రెడ్యూస్ అవర్ వెయిట్. అంటే మైండ్ షుడ్ హ్యావ్ దిస్ పర్టికులర్ న్యూట్రిషన్. ఓకే ఫ్రెండ్స్, మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందు చర్చకు వస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, టేక్ కేర్ అండ్ లీడ్ ఏ వెరీ healthy